ఏపీ ప్రజలకు మరో ఊరట లభించనుంది. విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కంలు వరుసగా రెండోసారి ట్రూ డౌన్ అమలు దిశగా అంటే ఛార్జీల భారం తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. యూనిట్ కు మరో 13 పైసల భారం తగ్గించనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించిన ఇంధన సర్దుబాటు ఖర్చుల్లో 940 కోట్లను మిగులుగా చూపాయి. ట్రూ డౌన్ తో సహా అవి ఇచ్చిన వివరాలను ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఏపీఈఆర్సీ ఆమోదించనుంది. ఆ తర్వాత 940 కోట్లను ట్రూ డౌన్ చేసి యూనిట్ పై 13 పైసల వరకు భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఇదే జరిగితే రాష్ట్ర చరిత్రలో వరుసగా రెండోసారి విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని విభజిత రాష్ట్రంలో గాని విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారి ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమికే దక్కింది. గతేడాది సెప్టెంబర్లో 923.55 కోట్లను మిగులుగా చూపి ట్రూ డౌన్ చేశారు. ఆ మొత్తాన్ని 2025 నవంబర్ నుంచి 2026 అక్టోబర్ వరకు వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేస్తున్న సంగతి తెలిసిందే. 3 డిస్కంలు సమర్పించిన ఇంధన సర్దుబాటు ఛార్జీల్లో సిపిడిసిఎల్ 21.91 కోట్లు అధికంగా ఖర్చయినట్లు చూపగా ఎస్పీడీసీఎల్ అత్యధికంగా 518.86 కోట్ల వ్యయం చూపింది. కానీ ఈపీడీసీఎల్ 1495 కోట్లు మిగులు చూపి రికార్డు సృష్టించింది. మిగతా 2 డిస్కంలు చూపిన నష్టాలను భర్తీ చేయడమే కాకుండా అదనంగా 940 కోట్లు మిగులుగా చూపింది. ఎస్పీడీసీఎల్ పరిధిలో నిర్వహణ లోపాల వల్ల ఎక్కువ ఖర్చు కాగా ఈపీడీసీఎల్ దీన్ని గణనీయంగా కట్టడి చేసి రికార్డు స్థాయిలో 1495 కోట్లు మిగులు చూపింది.